నీ మొగుడు నీతోటి గిట్లనే ఉన్నాడా పట్టించుకోకుండా? నీ కొడుకు చెప్పాల్సిన బాధ్యత లేదా పిల్లాన్ని ఎట్లా పట్టించుకోవాలని? ఆడది మొగోన్ని అద్దెలు పెట్టుకున్నప్పుడే ఆడదానికి విలువ. ఒక్కొక్కరు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వారెత్తారు. ఇంట్లోంచి కూడా తిండి పెడతానే నీకు బాగా బలపడుతుంది. పాలెం పోయినట్టు అనిపిస్తుంది ఒక్కసారి కదా. తినమ్మా కొంచెమే ఉంది, ఏం కాదు తిని గోల్డ్ వేసుకుంది. ఓకే అత్తనా అమ్మకు టిఫిన్ తినిపించి గోల్డ్ వేసిన, పగటిలి అన్నం తినిపించి గోల్డ్ వేయి. సరే మర్చిపోకు మరి. సరే సరే నేను పోతున్నా. అరే సంపద ఎంతసేపు రా. ఆడిదాని లెక్క ఇంట్లో దాకా పెట్టుకుని ఉంటే వెళ్ళేవరో చెప్పనా? అరే నువ్వు నన్ను ఆడిదనుకో ఇంకేమన్నా అనుకో, నేను ఇంట్లో ఇల్లుడిచి బోల్ దొంగతలేను రా. నా కన్న తల్లి రుణం తీర్చుకుంటానా. అమ్మకు ఆరోగ్యం మంచి లేదు కదా, టిఫిన్ తినిపించి గోళీలు వేసిండ్రా. సరే సరే ఎక్కువ పోదాం. అరే నేను టిఫిన్ తెచ్చుకోలే, ఇంటికి పోయి తినత్తా. ఆడ నీళ్ళు నేను కడుక్కొని టిఫిన్ తిను, నేను అత్తా. సరే తొందరరా. సరే సరే. హలో, అమ్మ ఏం చేస్తాను? అన్నం తిన్నదా? తిన్నది. ఇప్పుడే గోళీలు ఇచ్చినా వేసుకొని పడుకున్నది. పొద్దుగాల టిఫిన్ కొద్దిగానే తిన్నదే, ఇప్పుడన్నా అన్నం మంచిగా తిన్నదా లేదా అని ఫోన్ చేసిన. మంచిగానే తిన్నది. అత్తమ్మకి ఇష్టమైన గంగవేలి కూర పప్పు చేసిన, అందుకే కడుపుంట తిన్నది. మధ్యాహ్నం 2 గోళీలు కదా, అవి ఇచ్చిన వేసుకొని ఇప్పుడే వండుకున్నది. గదేనే అమ్మ తిన్నదా లేదా అని ఫోన్ చేసిన. నేను అన్నం తింటానా. సరే సరే ఉంటాయిగా. అన్నం తినేటప్పుడు అబ్బాయి యాదికి వచ్చింది కానీ పెళ్ళం యాదికి రాలేనా మొగనికి. సరే ఫోన్ చేసినప్పుడు అన్నా మరి నువ్వు తిన్నావని అడగచ్చు కదా, అడగడు. ఏందో ఏమన్నా బతు. నేను 2 రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి వేస్తా. మా బాబు కళ్ళలో కనబడేట్టు అవుతాడు. కళ్ళలో కనబడితే నువ్వు ఓడి ఎందుకే? ఆయనే ఇడికి రమ్మను, 4 రోజులు ఉంటాడు. అంటే అదే ముచ్చటన్నట్టు నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోవద్దేంది? నేనెందుకు పోవద్దంటేనే అమ్మకి ఇట్లా ఉండగా విడిచిపెట్టి ఎట్లా అవుతుందో చెప్పు. నువ్వే ఒకసారి ఆలోచించే. ఏం ఆలోచించినా నా గురించి ఆలోచించడం లేరు కదా. నీ గురించి మేమెందుకు ఆలోచించమే? నువ్వేనా పరాయిదానివా? ఇప్పుడు నువ్వు మీ అమ్మగారింటికి ఏమనుకో, అమ్మ కోసం నేను పని ఇడిచి పెట్టుకుని ఇంటికాడనే ఉండాల్సి వస్తుంది. అటు పైసలు పోతాయి, అటు పని పోతుంది. అంత ముఖ్యమైన పని కూడా ఏం లేదు కదా ఆడ. అంతలా అయితే మీ బాబుతో మీ ఎవరు కూడా రమ్మని ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చడు? వాళ్ళు అచ్చుడద్దు, నేను పోవడద్దు, గిట్లనే ఉందాం. పాపం పోనీ తీరా కోడలు బాధపడుతుంది.
ఒక పూట ఎట్లా తిందాం తీ. అమ్మ నువ్వు అట్లా ఆగే అద్దన్నప్పుడు సపరేట్ ఉండాలి. మళ్ళా మళ్ళీ ఊరికి అమ్మమ్మ కూడా వాల్సిన అవసరమానే? సరే మంచిది. అమ్మ నువ్వు ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకే. టైంకు తిని గోల్డ్ వేసుకొని మంచిగా ఉండు. అట్లా కాదురా కూడలు. ఏ దాని గురించి నువ్వు ఆలోచించకే. అది కొద్దిసేపు అలుగుతుంది, మళ్ళీ అదే మాట్లాడుతుంది. నేను మా అత్తమ్మ ఫోన్ చేసి రమ్మంటది. సుమతి సుమతి ఆ చిన్నమ్మ సంపద లేడా బిడ్డ? లేడు చిన్నమ్మ. మిల్లు కాడ వడ్లు వచ్చినాయి అని సేటు ఫోన్ చేస్తే పొద్దుగాలనే వేడు. ఎందుకు చిన్నమ్మ ఏమన్నా పనా? ఇంట్లో ఫ్యాన్ ఎత్తలేదు బిడ్డ, సూతడమని వచ్చిన. అయ్యో అవునా చిన్నమ్మ, సాయంత్రం వచ్చినాక పంపిస్తా గానీ కూర్చో చిన్నమ్మ. తిన్నావా బిడ్డ? మరి పని తీరిందా? ఇప్పుడే నా చిన్నమ్మ అత్తమ్మకి అన్నం తినిపించాలి, గోళీలు వేయాలి, ఆ తర్వాత నేను తినాలి. ఎంతైనా మీ అత్త నోసుక పుట్టింది. నీ అసంటి కోడలు దొరకడు ఆమె అదృష్టం. ఇక నా కోడలు ఉన్నది ఇప్పుడే బో పెడతలేదు, రేపు గంజినీళ్ళు పోతుందో పోయేదో. అయ్యో గట్లెందుకంటాను చిన్నమ్మ, అన్ని రోజులు ఒక్క తిరుగుంటాయా? ఏమున్నది బిడ్డ, పొద్దు మాపు బోల్దవుతే గింత వారెత్తుంది కంచంలా. ఒక్క పూట శాతగాక బోల్దోకొమ్మని అంటే పుట్టడు గులుగుతుంది, పుట్టేది ఇడుతుంది. అబ్బో నేను గట్ల ఎత్తే నా మొగుడు ఊకుంటాడా? ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడతాడు? మా అత్తకు పెట్టినాకనే నేను తినాలి. నీ కొడుకు గట్ల కాదా? నీ కోడలు ఏమనడా? నా కొడుకు ఎన్నన్నా నా కోడలు నోరుకే మొక్కాలి. ఆయన కాడకి అంటాడు, సప్పే కూకుంటాడు. దాని లెక్క మొగన్ని పిరిగిట్లా పెట్టుకోడు, మనకేం తెలుస్తుంది బిడ్డ? ఆడది మొగన్ని అద్దెలు పెట్టుకున్నప్పుడే ఆడదానికి విలువ. నా మొగుడు నేను చెప్పినట్టు గట్ల ఎక్కడ తింటాడు? అవ్వకున్న విలువ పెళ్ళానికి లేదు మా ఇంట్లో. నువ్వు నోరు మూసుకున్నంత కాలం నేను కాల్కి చేసుకొని తొక్కుతారు వాళ్ళు. సరే బిడ్డ, మరి సంపదించినాక తోలు, నేను పోతా. అవును నాకు కూడా నోరున్నాయి కదా, నేను కూడా ఎదురు తిరిగి మాట్లాడచ్చు. కానీ ఎందుకు మౌనంగా ఉంటానా? సంపది మిల్లుల్నే ఉన్నాడక్క, పని అయిపోలేదు. ఇంటికోంగా అత్తమ్మకు కొబ్బరి బొండాలు ఇవని చెప్పిండు. సరే అన్న. పనిరున్నా కూడా అవ్వ మీద ఎంత పట్టింపో నా మొగనికి. ఇన్ని రోజులు ఏది చెత్తే గది చూసుకుంటా పోయినా, ఉంటాంటే నన్ను పని మనిషిని చేసేటట్టున్నారు అవ్వ కొడుకులు కలిసి. ఇక నుండి చెప్తావు వీళ్ళ సంగతి. అమ్మా అమ్మా ఏంది కొడుక? కొబ్బరి బండలు పంపించిన తాగినవానే? కొబ్బరి బొండాలా? నాకు తెలియదు కొడుక, నాకు ఇయ్యలేదు. అదో ఇయ్యలేదా? సీన్కి ఇచ్చి ఇంట్లో ఇవని చెప్పినా కాదే. సుమతే సుమతే అమ్మ కోసం అని కొబ్బరి బండలు పంపించిన సీన్ తోటి ఇయ్యలేదానే? ఇచ్చిపోయాడు, తాగుడు కూడా ఇది. అదో అమ్మ తాగలే అంటుంది, మరి ఎవరు తాగిరే? మీ అమ్మకు ఒక్కదానికే కడుపున్నదా? నాకు లేదా? నేనేదా అయినా నీకేం రోగం పుట్టిందో తాగినవే? మరి మీ అమ్మకి ఏం రోగం పుట్టిందని అయిపోయానే. తలకాయ గిట్లా తిరుగుతుందా? ఏం మాట్లాడతాను నువ్వు? అసలు మంచివేనా? అమ్మకు శాత కాకుండా ఎన్ని రోజులు కొబ్బరి బండలు తాగుతుంటే శాతం అయితే అని పంపించిన. దున్నపోతులు ఎక్కువ నువ్వు నీకేం పుట్టిందని తాగినవే? 50 రూపాయల కొబ్బరి బొండం తాగినందుకే గిట్లా మాట్లాడుతున్నావు. పొద్దుగా లేచినప్పటి నుండి పండేదాకా ఇంట్లంతా పని చేసుకుంటా నీ అవ్వకు సాగిరి చేసి పెడతానా? తాగుతే ఏమైంది? 4 సార్లు తిని మంచాల పడి నీ అవ్వకే శాతగానప్పుడు ఇంకొక మాట మాట్లాడితే దౌడపడి ఒక్కరు రేకుండా చెప్తున్నా. నా అవ్వ తిండి గురించి మాట్లాడితే మంచిగా ఉన్నది. నువ్వేనా సంపాదిస్తున్నావానే? లేకుంటే నీ ఇంటికి తెచ్చి పెడుతున్నావు మావకు. వద్దు కొడుక, లొల్లి పెట్టుకోకూడదు. కొబ్బరి బొండలు రాకుంటే ఏం కాదు. మాకు లొల్లి వచ్చేదే నీ గురించి. అసలు నువ్వంటే దానివే, లేకుంటే మాకు లొల్లే రాదు. ఏందే ఊకుండా కొద్ది బాగా మాట్లాడుతాడు? వద్దు కొడుక. అయినా నిన్ను పెట్టిన కుక్కలు కొట్టిన ఒకటేనే. అమ్మా నేను పనిపోతున్నా, నువ్వు అన్నది గొడవలు వేసుకో. సరే
తినకు ఎవరు తింటది నాదేమన్నా తింటుందా సుమతి సుమతి అన్నం వేసుకురా బిడ్డ, ఆకలి అవుతుంది. తిరిగి గోళీలు వేసుకోవాలి. నాకు ఒక్క బుక్కడ వేసుకొచ్చి తిని గోళీలు వేసుకుంది కదా బిడ్డ. కొంచెం ఆలస్యం అయితే ఏం చావవు గాని ఆవు నేను తిన్నాక వేసుకొస్తా. ఇక కొద్దిసేపు అయితే నీ కొడుకు ఫోన్ చేస్తాడు మా అమ్మ తిన్నదా అని. కానీ నా గురించి అడుగుతాడా? అడగడు. నా గురించి పట్టింపు లేదు, నా తిండి గురించి పట్టింపు లేదు. ఏం కొడుకును కన్నావో ఏమో మా తల్లి. నీ మొగుడు నీతోటి గిట్టనే ఉన్నాడా పట్టించుకోకుండా? నీ కొడుకు చెప్పాల్సిన బాధ్యత లేదా పిల్లాన్ని ఎట్లా పట్టించుకోవాలని? మరి తెల్లారు లేచి పనికే పోవట్టే, ఇంట్లో నుండి పట్టించుకోకుంటే ఏమన్నా అనొచ్చు. పొద్దంతా కష్టం చేసి అలసిపోయి వచ్చిన కొడుకు నేనేమని చెప్పాలి? అట్టం చెప్తే నిన్ను పట్టించుకుంటాడు కదా. నిన్ను పట్టించుకున్నప్పుడు నన్ను ఎందుకు పట్టించుకోడు? నీ మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదు? వాడు వచ్చినాక నేను చెప్తా గాని బిడ్డ నాకు ఆకలి అవుతుంది, ఒక్క బుక్కెడంత అన్నం పెట్టు, తిని గోళీలు వేసుకుంటా. అంత గావర గావర అవుతుంది బిడ్డ. సిగ్గు శరవన్నా అనిపించాలి. కోడలు ఇన్ని మాటలు అంటే తిండి పెట్టు అని అంటాను. ఎన్ని రోజులకి ఇట్లా మా మీద ఆధారపడి ఉంటావు? ఒక్కొక్కరు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వారెత్తారు. ఇంట్లోంచి కూడా తిండి పెడతానే నీకు బాగా బలపడుతుంది. మరి నేను చేయబట్టి నా కొడుకు కోడలకు ఎందుకు ఇబ్బంది అని సత్తేంది. ఇంకా మందులు మింగుకుంటా బతికి ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నావు? చాలదా బతికిన కాడికి? ఏమిటికి ఎడతావు? నేనేమన్నా తక్కువ మాట్లాడినా? ఉండదే కదా అది మాట్లాడింది. నీ కొడుకు వచ్చినాక చెప్పు నన్ను గిట్ల అన్నది గట్ల అన్నది అని. నన్ను ఇంట్లోకి వెళ్ళగొడతాడు. నువ్వు నీ కొడుకు హాయి ఉండొచ్చు. ఇంకా ఏడ్చి ఏడ్చి ఎవరో గొప్ప పుంచాలనుకుంటాను. నేను గివ్వులేక వేస్తా. అమ్మా అమ్మా సుమతి 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 అమ్మా 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 అమ్మేటి పోయింది? ఇంట్లో లేదు. ఇంట్లోనే ఉండే. ఇంట్లో లేదంటే ఇంట్లో ఉందండి. ఎటు పోయింది? అరే నాకేం తెలుసు, నేను బయటికి పోయేస్తానా. ఎటు పోయింది ఇది? అమ్మా సరక మా అమ్మ ఇట్లా వచ్చింది. ఇటు రాలేదా?
పోతున్నావు? అరే మా అమ్మకి ఇట్లా ఇటు ముఖం ఏమైనా నచ్చిందా? ఎందుకు ఇంట్లో లేదా? లేదురా. అయ్యో అవునా? అరే బాధపడకు, నేను ఒకటి చెప్తా. అరే చెప్పురా, నీకు దండం పెడతా. అమ్మ గురించి ఎవరో తెలిస్తే చెప్పురా. అరే నువ్వు ఇటు దిక్కుపోయి ఎంకులాడు, నేను ఇటు దిక్కుపోయి ఎంకులాడతా. సరే అమ్మా, ఎక్కడికి పోయినవే? ఒక్కసారి కలవడమ్మా, నీకు దండం పెడితే. అయ్యో దేవా, మా అమ్మ చూసి తండ్రి, ఒక్కసారి కలవడమ్మా, దండం పెడతానే. ఇది వేరే అమ్మాల పాలన పోయినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి కదా అమ్మా. అమ్మా, నువ్వెందుకు వచ్చినవే? నువ్వేమట్టే? నా తల్లి నా ఇంటికెళ్ళి వెళ్ళిపోయింది. చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు ఊరంతా ఎంగిలన్నా, దాని జాడ ఏడ కనబడతలేదు. దానికి గిట్ట ఏమన్నా కావాలా? నువ్వు పానాలతో ఉండవు. ఎక్కడున్నదో, ఏం చేస్తాను, ఎటు వేయిందో, నేను ఎక్కడ ఎంకిలాడాలి? నా కన్న తల్లి మీద చిన్న మరక పడ్డా నిన్ను నరికి పారేస్తా. అరే ఎటు పోతున్నావురా? అమ్మరా, అమ్మ కనబడతలేదు. అప్పటి నుంచి ఎంకిలాడుతున్నా, ఊరంతా తిరిగినా, ఈడ జాడలేదు, పత్తలేదురా. ఈ రాక్షసి చేయబట్టి ఇంట్లోకి వెళ్ళి వేయిందిరా. ఒక్కరోజు కూడా నన్ను విడిచిపెట్టుకోని అమ్మ ఎటో వేయిందిరా. నాకు మస్తు భయం అవుతుందిరా. రాజు, నీకేమన్నా కనబడతా చెప్పురా, నీకు దండం పెడతా. అరే సంపత్, నువ్వు బాధపడకురా. అమ్మ ఎక్కడికి పోవాలి, అమ్మ నా దగ్గర ఉంది, మా ఆశ్రమాలే ఉందిరా. అరే నువ్వు చెప్పేది నిజమే కదరా? అరే నిజంరా, కానీ మీ అమ్మ నీతో చెప్పకన్నది. నువ్వు భయపడతావని బాధపడతావని మీదికి చెప్పడానికి వస్తున్నా.
అరే సంపత్ ఏడవకురా, అమ్మకి ఏం కాలే మంచిగా ఉందిరా, ఏడవకు. రేయ్ సరే నేను అమ్మని చూడాలి, తీసుకోపోరా. సరే పోందా. మీరు ఇక్కడ ఉన్నది నేను పోయి పంపిస్తా. ఇక్కడికి ఎందుకు వచ్చినావమ్మా? నువ్వు లేకుంటే నేను ఏమైపోతుంది? ఇక్కడికి ఎవరు ఎందుకు వచ్చినావమ్మా? పాప మరి ఇంటికి కూడా నువ్వు లేకుంటే నేను ఎట్లా బతుకుతాను? రామ